చేస్తే చాలా బాగుంటుంది. అంటే మొన్న ఇన్వెస్టర్స్ వచ్చారు 5 లక్షల కోట్లు అయితే ఇచ్చిండ్రు అని అంటున్నారు. మరి ఫ్యూచర్ సిటీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మరి డెవలప్మెంట్ అవుతుంది అంటారా? ఉండొచ్చు, ఎందుకంటే మేము ఎంప్లాయీస్ కాబట్టి అంత కరెక్ట్గా చెప్పలేము. అంటే మీ పక్కన అందరు చెప్తూ ఉంటారు కదా, మరి ఫ్రీ బస్సులు కానీ ఇట్లనే మస్తు ఫ్రీ బస్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఇట్ ఈస్ ఫ్రీ బస్ ఇస్ వెరీ గుడ్. కేసీఆర్ కి రేవంత్ రెడ్డికి తేడా అంటే ఏం చెప్తారు? ఆయన సీనియర్, ఈయన జూనియర్. పరిపాలన వ్యత్యాసాలు ఇంకా ఎక్స్పీరియన్స్ బాగుంటే బాగుంటుంది మా ఒపీనియన్. అంటే విజన్ 2047 వరకు ఫ్యూచర్ సిటీ చేసి చూపిస్తాం, అన్ని డెవలప్మెంట్ చేసి చూపిస్తాం అంటున్నారు. మరి అప్పటి వరకు అవుతుందంటారా? వెయిట్ అండ్ సీ. అంటే మనకి రాష్ట్రంలో కావాల్సిన వస్తువులన్నీ అందుతున్నాయా? పౌర సరఫరా ఈజ్ వెరీ గుడ్. అండ్ పథకాల విషయానికి వస్తే సన్న బియ్యం అన్నాడు, ఉచిత కరెంట్ అన్నాడు, 500 రూపీస్ గ్యాస్ అన్నాడు, ఇవన్నీ అందుతున్నాయా? మరి ఉచిత గ్యాస్ అందుతుంది, ఆల్మోస్ట్ అందుతున్నాయి. మనము లేడీస్ పోతారు కాబట్టి మనకు అంత ఐడియా లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం, ఆయన ఇచ్చిన హామీలు, ఆయన చేస్తున్న డెవలప్మెంట్ మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్ కి ఫ్రీ బస్ పాస్ ఇచ్చినాడు కదా, కరెంటు ఫ్రీ ఇస్తున్నాడు, 200 యూనిట్లు, రేషన్ బియ్యం, సన్న బియ్యం ఇస్తున్నాడు. పర్లేదు, మంచిగానే ఉండాలనిపిస్తుంది మనకైతే. ఇట్లా అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఈ పథకాలన్నీ రాలేదు కదా, మరి అప్పుడు బాగుండిందా, ఇప్పుడు బాగుండిందా? కేసీఆర్ ఇప్పుడు కూడా బాగానే ఉంది, కానీ ఇప్పుడు కొంచెం లేబర్కి మంచిగా చేస్తున్నాడు అనిపిస్తుంది అట్లా. అది మరి ఉచిత పథకాల్లో మీకు ఎన్ని పథకాలు అందాయి అసలు? మాకు అది కరెంట్ ఒకటి 200 యూనిట్ల లోపల ఒకటి వస్తుంది. ఈ లేడీస్ బస్ పాస్ ఈ నడుస్తుంది. ఇక ఏం రాలే, పైసలు ఏదో ఇస్తా అన్నాడు. ఈ రెండు సన్న బియ్యం వస్తాను, పైవి ఇస్తున్నాయి. ఇది రావట్లేదు. పైసలు ఇస్తా అన్నాడు, 2000 రూపాయలు ఏదో లేడీస్కి, అది ఇవ్వాల. అంటే ఇంకొకటి కూడా మనకి ఇప్పుడున్న పరిపాలనలో గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి కదా, మరి జరుగుతున్నాయి కూడా. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో ఈసారి మరి కాంగ్రెస్ వస్తుందా, బీఆర్ఎస్ వస్తుందా? అంటే కాంగ్రెస్. ఎందుకని కాంగ్రెస్? లేడీస్ అంతా ఫ్రీ ఇస్తున్నాడు కదా బస్ పాస్, విలేజ్ లో ఎక్కువ